వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంజీవ్ ముదిరాజ్కి మిథున్ రెడ్డికి శాల్వాలతో పూల బొకేలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. అదేవిధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నన్ను టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు కాంగ్రెస్ పెద్దలందరికీ కృతజ్ఞతలు. విద్యార్థి స్థాయి నుండే కాంగ్రెస్ లో పనిచేస్తున్నాను. పార్టీ ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తాను. ఓబీసీల సోషల్ జస్టిస్ కోసం పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ ఓబీసీల గురించి దేశవ్యాప్తంగా గలం వినిపిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు ఉంది. బీజేపీ ఓబీసీలను విస్మరిస్తుంది. కులగణనను షెడ్యూల్ విడుదల చేయడంలోనే బీజేపీ కుట్ర బయటపడింది. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కులగణన చెయ్యొచ్చు. బీసీల మీద వాళ్లకు చిత్తశుద్ధి లేదు. ఈ వర్గం ప్రజల కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. తెలంగాణలో ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. గత బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయంగా సాగింది. వాళ్ళ అవినీతిని బయటకు తీసుకొస్తాం. బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ప్రజలను మోసం చేస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం నూతన కమిటీలు వేస్తున్నాము. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. పార్టీ బలోపేతం కోసం కట్టుబడి ఉన్నానని వారు తెలిపారు. అదేవిధంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నా మీద ఉంచిన బాధ్యతను నెరవేర్చడం కోసం కృషి చేస్తాను. పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు. పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా ఉంటాను. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తాను. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను అని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇలా ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొంటున్న కొత్తగా నియమితులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జహీర్ అఖ్తర్ గారు, ఐఎన్టీసీయూ ప్రెసిడెంట్ రాములు యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు మసూద్ గారు, ఎస్ఎస్ఎల్ చైర్మన్ సాయిబాబా గారు, ఫిషరీస్ సెల్ చైర్మన్ అంజనేయుల్ సాబ్ గారు, అదేవిధంగా టౌన్లో ముఖ్య పాత్ర పోస్తున్న జహీర్ గారు, టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రహీం గారు, అదేవిధంగా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఫహీం గారు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ గారు, టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ గారు, ఎస్టీఎస్ఎల్ నాయకులు కిషన్ నాయక్ గారు, తిరుపతయ్య గారు, అనంతయ్య గారు, మా సీనియర్ నాయకులు సుభాషన్న గారు, మీడియా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు కాంగ్రెస్ అధిష్టానం నన్ను మరొకసారి ఇవాళ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు వారి కమిటీలో కూడా నేను జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఈనాడు మళ్ళీ ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన మరొకసారి నాకు అవకాశం కలిగించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ఏఐసీసీ పెద్దలు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారికి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారికి, మన సిడబ్ల్యూసీ మిత్రులు వంశీచంద్ర గారికి, సంపత్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈనాడు నాకు మరొకసారి అవకాశం కల్పించినందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో ఇలా నాకు పదవి మరొకసారి కట్టబెట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదవిని నాతోటి రోజు నిత్యంగా కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నారో వారికి, జిల్లా నాయకులు, అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు, మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా ప్రెసిడెంట్ దేవరకద్ర ఎమ్మెల్యే మత్స్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి, నా తోటి ఎల్లప్పుడూ నన్ను బాగా ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన బహుజన బిడ్డలకు అందరికీ కూడా నన్ను ఈ పదవిని
నేను వారికి అంకితం చేస్తున్నాను. వాస్తవంగా ఇలా చాలా సంతోషం. ఇలా పార్టీ ఒక బాధ్యతమైన పదవి నాకు ఇచ్చి ఇలా ఓబీసీల గురించి, సోషల్ జస్టిస్ గురించి, కాంగ్రెస్ పార్టీ బలోపేతాని కోసం ఇలా పనిచేయడానికి ఇలా ముందుకు తీసుకొచ్చినందుకు కూడా వారి నమ్మకాన్ని వంపు చేయకుండా తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇలా వాస్తవంగా మొత్తం భారతదేశంలో దాదాపు 75 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చింది. ఇలా 75 సంవత్సరాల నుంచి ఓబీసీల గురించి ఎవరైనా మాట్లాడినంటే కేవలం శ్రీ రాహుల్ గాంధీ గారే ఇవాళ ఓబీసీ గొంతై చెప్పి మొత్తం భారతదేశంలో ఓబీసీలకు ఓబీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఇలా దేశవ్యాప్తంగా ఓబీసీల గురించి మాట్లాడే నాయకుడు కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారే. ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో 42% ఇలా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇలా 42% రిజర్వేషన్ ఇలా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇలా పార్లమెంట్కు పంపించడం జరిగింది. గవర్నర్ గారు దాన్ని సిగ్నేచర్ చేసి ఇలా పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఇలా అక్కడ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి ఇలా బిల్ అక్కడ పెండింగ్ ఉంది. మేము ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని ఇలా మేము వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఓబీసీల పట్ల. బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు అయినా కూడా కుల రాజకీయాలు ఆడడంలో, తర్వాత ప్రజలను మభ్యపెట్టడంలోనే ఇలా వాళ్ళంతా కూడా వాళ్ళ సమయాన్ని మొత్తాన్ని వాళ్ళ పదవిని కూడా వాడుకుంటున్నారు తప్పితే నిజంగా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇలా కులగణన చేస్తామని వాళ్ళు చెప్పి ఇలా మొన్ననే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇలా షెడ్యూల్ విడుదల చేస్తే ఆ షెడ్యూల్ ఏదైతే విడుదల చేసిండ్రో ఆ షెడ్యూల్నే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ కుట్ర అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిండ్రో 2026లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కులగణన చేసి, అదేవిధంగా మన ప్రాంతంలో 2027 మార్చిలో కులగణన చేస్తామని చెప్పి మొన్న షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు అనుకుంటే ఇలా కులగణన చేయాలంటే వాళ్ళకు పెద్ద సమస్య కాదు. దీన్ని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 నెలల్లో కంప్లీట్ చేసి ఇలా కులగణన చేసి మొత్తం ప్రజల ముందట పెట్టిందో, ఇలా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది సాధ్యమైన పనే. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం దాని మీద వారికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేక వాళ్ళంతా కుట్ర పని ఇలా చేస్తున్నారు. 2027 అంటే చాలా దూరం వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఎన్నో సమీకరణలు మారిపోతాయి అప్పటి వరకు. కాబట్టి వీరు నిజంగా కూడా చేయాలంటే ఇంతకుముందు ఎప్పుడైతే 2019లో ఈడబ్ల్యూఎస్ బిల్ తీసుకొచ్చినరో కేవలం 10 దినాల లోపటనే జనవరి 19 నాడు వాళ్ళు బిల్ పెట్టడం జరిగింది. ఇమీడియట్గా దాన్ని లోక్సభలో పెట్టడం జరిగింది, రాజ్యసభలో పెట్టడం జరిగింది. అదేవిధంగా దాన్ని బిల్ పాస్ చేసి ఇలా దాన్ని అమలుపరచడం కూడా జరిగింది. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఇలా ఎన్నో బిల్లు మనం చూస్తున్నాం, అన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైన ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇలా బీసీల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేక ఇలా వాళ్ళంతా కూడా కుట్రతోటి ఇలా బీసీలను మోసం చేసే పని చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు ఒకరే జిస్కి జిత్ని ఆబాదీ ఉస్కి ఉత్తి భాగ్యదారి అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఇలా మొత్తం తిరుగుతూ ఇలా బీసీలకు గొంతుగా ఇలా మొత్తం దేశంలో బీసీలను ఐక్యం చేసే విధంలో బీసీల కోసం కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. 15 నెలల్లో ఇంత వేగంగా ఇన్ని పథకాలను ముందుకు తీసుకొచ్చిన ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మా ప్రభుత్వం చేస్తున్న పనులు నిజంగా కూడా ఇలా అభినందించినాయి. ఏవైతే ఫ్రీ బస్ నుంచి ఉందో సన్నబియ్యం వరకు కూడా అన్ని కార్యక్రమాలు ఇలా సక్రమంగా ప్రజల్లోపటికి వెళ్ళి ఇలా ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, యువకులకు ఉపాధి కల్పించే కార్యక్రమంలో కానీ ఇలా అంతా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల ఉండి ప్రజాపాలన చేస్తుంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏనాడు కూడా ప్రజల గురించి ఆలోచన చేయకుండా, బీసీల గురించి ఆలోచన చేయకుండా, ప్రజల గురించి ఆలోచన చేయకుండా, యువకుల గురించి ఆలోచన చేయకుండా అన్ని స్కామ్లు చేసి ఇవాళ ఏవైతే ఫాల్స్ ప్రాపగండాతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్తున్నారు. అంటే మరొక కుట్రపూర్వకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ డిఫేమ్ చేయడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా ఇదంతా మానుకోవాలి. ప్రజలంతా మిమ్మల్ని చూస్తున్నారు. ప్రజలు మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసినారో ఆ పరిపాలనలో మీరు యువకులను ఎట్లా మోసం చేసినారో
యూపీఎస్సీలో పేపర్ లీక్ ఎట్లా పేపర్ లీక్ స్కామ్ ఎట్లా చేసినారో, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్. ఆనాడు మొట్టమొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరు స్టార్ట్ చేసినప్పుడు 38,500 కోట్లతోటి ఆనాడు అంచనా వేసి దాన్ని మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు 1,02 కోట్లతోటి ఇలా ప్రాజెక్టు కంప్లీట్ మీరు చూపిస్తున్నారు. ఇలా ఎంతో అవినీతి జరిగింది. పంప్ హౌస్లో కూడా ఇలా దాన్ని కూడా చాలా డ్యామేజ్ కూడా జరగడం జరిగింది. ఇవంతా కూడా ప్రభుత్వము వారి మీద విచారణ చేసి వారు ఏదైతే సొమ్ము దోచుకున్నారో సొమ్ము అంతా కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఖజానాకు తీసుకొచ్చే విధంగా ఇవాళ పనిచేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతో అంటే ట్రాన్స్పరెంట్గా అన్ని విధాలుగా అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకుపోతూ ఇలా పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రతి ఒక్కరు ఆదరించే విధంగా ఉన్నారు. కాబట్టి ఇలా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ టీఆర్ఎస్ మాటలు కానీ బీజేపీ మాటలు కానీ, బీజేపీ ఏం చేయదు, కేవలం కట్టుకథలు చెప్పి వారి సమయం వారు కేవలం వాళ్ళు మోసం చేసే దిశలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు సమయంలో ఏం చేయకుండా ఇప్పుడు మేమేదో చేస్తాం ఇలా అందరిని కూడా ముసలి కన్నీళ్లు కారుస్తుంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మరొకసారి రివ్యాంప్ చేయడానికి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మార్పు చేయాలని చెప్పి మన రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో మొత్తం గ్రామ లెవెల్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా కొత్త మండల్ ప్రెసిడెంట్ను, గ్రామ ప్రెసిడెంట్లు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లను కూడా వేయాలని చెప్పి రివ్యాంప్ నడుస్తుంది. వారికి నేను నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నాకు టీపీసీసీ సెక్రటరీగా అవకాశం కలిగించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇబ్రాహీంపట్నంకు, అదేవిధంగా పరిగికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేను దేవరకొండ, అదేవిధంగా మునుగోడుకు దానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి నేను ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పీసీసీ అబ్జర్వర్గా వనపర్తి డిస్టిక్లో కూడా మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఈ రీవ్యాంప్ దాంట్లో మొత్తం అంతా కూడా కొత్త కార్యవర్గాన్ని నిర్మించడానికి పనిచేయడానికి నిజంగా నాకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీయే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా నా విద్యార్థి దశలో నుంచి కూడా ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే మొదటిసారి 1960లో ఏదైతే స్లోగన్ ఇచ్చిందో అది పాపులర్ అయింది. అంటే మేము చదువుకునే టైంలో, మేము ఇంటర్మీడియట్ చేసే టైంలో మేము చదువుకుంటున్నప్పుడు ఆ స్లోగన్ ఇంతకుముందు 1960 ఎలక్షన్ కానీ 1967 ఎలక్షన్లో కానీ రోటీ కపడా మకాన్ అనే స్లోగన్ తోటి ఆనాడు వారు ముందుకు రావడం, అదేవిధంగా 1971లో గరీబీ హటావ్ అనే స్లోగన్ తోటి వారు ముందుకు వచ్చి ప్రజల పట్ల పోరాడుతున్న దిశను చూసి వారి బయోగ్రఫీ చదువుకొని మేము ఇలా పార్టీలోకి రావడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసం ఇలా ముందుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నా. రేపు రాబోయే దినాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటూ, పార్టీకి కావాల్సిన వాళ్ళు ఆదేశించే విధంగా తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయిస్తూ నిజంగా కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి స్మరించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, అగ్రనాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు, మరి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పాలమూరు నియోజకవర్గంలో మహబూబ్ నగర్లో ఈనాడు మిథున్ రెడ్డి అనే నాకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అన్న పదవి రావడం, నాతో పాటు వేదిక పంచుకుంటున్న అన్న జనరల్ సెక్రటరీ సంజీవ్ ముదురాజన్న గారు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ సిరాజన్న గారు, అంజద్ అలీ గారు, ఫయాజ్ గారు, సాయిబాబా గారు,
గంజి ఆంజనేయులన్న గారు, రాములు యాదవ్ గారు, మక్సూద్ గారు, కిషన్ నాయక్ గారు, షబ్బీర్ గారు, జహీర్ అఖ్తర్ గారు, గులాం జహీర్ గారు, అబ్దుల్ రహీం గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు నా ముందున్న మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ యొక్క పదవి బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా మాకు ఒక యువకునికి ఇవ్వడము, ఈ యొక్క పదవి ద్వారా ఇంతకుముందు యువకులు అడిగినారు, అన్న జనరల్ సెక్రటరీ అంటే ఏం చేస్తుంది అన్న అని, స్టేట్లో జనరల్ సెక్రటరీ పదవి అంటే ఏం చేస్తుంది అన్న అని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించే నాయకుల పైన ప్రతిదాడి చేసే పదవి ఈ జనరల్ సెక్రటరీ. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించే వాళ్ళ మీద వాళ్ళకు సమాధానం చెప్పే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. రేపొద్దున ఈ యొక్క యువకులకు ఏ విధంగా అయితే ప్రభుత్వము వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే సంకల్పంతో ఉందో ఆ ఉద్యోగాలను వాళ్ళ ఇంటి వరకు చేర్చే బాధ్యత ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి. రేపు పొద్దున ఎన్నో సంక్షేమ పథకాలు 500K సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇల్లులే కానీ, లేకపోతే మన గ్రామానికి రావాల్సిన రోడ్లు, డ్రైనేజ్లు, కరెంటు లైన్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీ పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి అందజేసే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. ఈ యొక్క పార్టీ పదవులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మరియు పార్టీకి ఒక అనుసంధానంగా, ఒక బ్రిడ్జ్గా, అంటే నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు, కానీ ఒక పార్టీ బాధ్యతతో మేము ఉన్నప్పుడు మేము ఈ యొక్క నాయకుల దగ్గరికి ప్రజల్లో ఒక ఇబ్బందులను కూడా మేము తీసుకెళ్ళి ముందలు పెట్టే అవకాశం మాకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏ విధంగా మనము ముందరికి తీసుకువెళ్ళొచ్చు, ఏ విధంగా వాళ్ళకు అవగాహన కల్పించవచ్చు. ఎందుకంటే పథకాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజల్లో వాళ్ళు దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది క్లారిటీగా లేకపోవడంతో ఈ యొక్క బాధ్యతతోటి మేము వాళ్ళను ఆ అవకాశం కల్పించడం జరుగుతుంది. యువకులకు నీ యొక్క రాజీవ్ యువ వికాసం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పే అవకాశం మాకు కలిగజేస్తుంది. వృద్ధురాళ్లకు ఆరోగ్యశ్రీ పథకం నీకు ఎలా లబ్ధి పొందుతుందో మీకు ఒక సమాధానం చెప్పే పరిస్థితి మనకు ఈ యొక్క పదవి కల్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క మంచి బాధ్యత పార్టీ పెద్దలు మాకు కల్పించడం, ఒక యువకునిగా మంచిగా రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేసి పార్టీ సంక్షేమ పథకాలను ముందరికి తీసుకుపోయే విధంగా మేమంతా పనిచేయబోతున్నాం. ఇంకా ఈరోజు ఈ ప్రభుత్వం పాలమూరు బిడ్డైన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ముఖ్యమంత్రి. ఇది పాలమూరు చేసుకున్న అదృష్టం. పాలమూరు నుంచి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్నో చేసుకోగలే అవకాశం మనకి ఈరోజు ఇక్కడ ఉన్నది. యావత్ రాష్ట్రం ఉన్నది, దాంతోపాటు పాలమూరు కూడా ఉన్నది. కానీ మన బిడ్డ చేస్తుండు కాబట్టి మనకు అది ఇంకో ఎంతో గర్వంగా మనము అందరం అనుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. కాబట్టి ఈ యొక్క జనరల్ సెక్రటరీ పోస్టుని స్వాగతిస్తూ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎల్లప్పుడూ పార్టీకి నేను ఎల్లప్పుడూ చిత్తశుద్ధితోటి అంతఃకరణ శుద్ధితోటి పనిచేస్తూ పార్టీని బలోపేతానికి మనం ముందలిపోతూ ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.